మోంతా తుఫాన్ తీరం దాటినా కోనసీమ ఇంకా కోలుకోవడం లేదు. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వరి చేలు పాడైపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో జిల్లా వాసులు టెన్షన్ పడుతున్నారు. గత 3 రోజులుగా మోంతా తుఫాన్ జిల్లా వాసులను వణికించింది. గతంలో 1996లో చవి చూసిన తుఫాన్ అనుభవంతో ముఖ్యంగా కాట్రేనికోన మండల తీర ప్రాంత గ్రామాల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మోంతా తుఫాన్ తీరం దాటినా కోనసీమ ఇంకా కోలుకోవడం లేదు. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వరి చేలు పాడైపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో జిల్లా వాసులు టెన్షన్ పడుతున్నారు. గత 3 రోజులుగా మోంతా తుఫాను జిల్లా వాసులను వణికించింది. గతంలో 1996లో చవి చూసిన తుఫాన్ అనుభవంతో ముఖ్యంగా కాట్రేనికోన మండల తీర ప్రాంత గ్రామాల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మోంతా తుఫాన్ తీరం దాటినా కోనసీమ ఇంకా కోలుకోవడం లేదు. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వరి చేలు పాడైపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో జిల్లా వాసులు టెన్షన్ పడుతున్నారు. గత 3 రోజులుగా మోంతా తుఫాను జిల్లా వాసులను వణికించింది. గతంలో 1996లో చవి చూసిన తుఫాన్ అనుభవంతో ముఖ్యంగా కాట్రేనికోన మండల తీర ప్రాంత గ్రామాల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మోంతా తుఫాన్ తీరం దాటినా కోనసీమ ఇంకా కోలుకోవడం లేదు. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, అక్కడ కోనసీమ జిల్లాలో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఇంకా మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? దీపిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాత్రి అయితే కనుక ఒక ప్రళయం గండం గడిచిందని చెప్పొచ్చు. ఏదైతే మోంతా తుఫాన్ ఉందో ఈ తుఫాను ఫస్ట్ కాకినాడ దగ్గర తీరం దాడుతుందని చెప్పేసి వాడిని అందరూ ఐఎండీ భావించింది. అయితే దాన్ని దిశ మార్చుకుని నరసాపురం అంటే అంతర్వేది దగ్గర నుంచి మచిలీపట్నం మధ్యలో గారి నరసాపురం ప్రాంతంలో తీరం దాటినట్టు కూడా అధికారికంగా ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాత్రి అయితే కనుక ప్రళయ రాత్రి అనేది చెప్పొచ్చు. పెద్ద ఎత్తున గాలులు వీచాయి. దగ్గర 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులకి ప్రధానికమంతా కూడా హడలిపోయింది, భయపడిపోయింది. చిన్నపిల్లలు అయితే కనుక కంగారు పడవలసిన పరిస్థితి తలెత్తింది. ఈ దెబ్బతో పూరీళ్లు కూలిపోయాయి. అలాగే పాకలు ఉప్పు కూలిపోవడం జరిగింది. రేకుల షెడ్లు ఎగిరిపోవడం జరిగింది. పలు కొబ్బరి చెట్లు, తాడి చెట్లు మొత్తం నేల కొరగడం జరిగింది. అలాగే పంట చేతికి అందుకొచ్చే పంట వరి పంట పూర్తిగా నీట మునిగిపోవడం జరిగింది. కొండపోతగా కురిసిన వర్షానికి, ధారాళంగా కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున పల్లపు ప్రాంతాలన్నీ కూడా సెలయేళ్ల మాదిరిగా, వాగుల మాదిరిగా, వంకల మాదిరిగా తయారయ్యాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అధికార యంత్రాంగం ఎన్నో అప్రమత్తమైన చర్యలు చేపట్టినప్పటికీ కూడా ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం, ప్రాణ నష్టం అయితే ఇటువంటిది మనకున్న సమాచారం మటుకి జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా అధికంగానే సంభవించిందని చెప్పొచ్చు. 1996 నవంబర్ 4వ తారీఖున గతంలో కూడా ఒకసారి పెను తుఫాను వచ్చింది. ఆ తుఫాను కూడా పెను విధ్వంసాన్ని సృష్టించింది. అది కాట్రేనికోన వద్ద అది తీరం దాటింది. ఆ సమయంలో వీసిన ఈదురుగాలులకి ఆ క్షణాన్ని గుర్తించుకుంటే కోనసీమ వాసులు ఎప్పటికీ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అంతటి భయానకర పరిస్థితులు. అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్న అదృష్టశాత్తు అది పక్క జిల్లాకి అంటే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకి మాటలతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే
వెస్ట్ గోదావరి జిల్లా వాసులు మాత్రం తీవ్ర భయాన్ని అలాగే నష్టాన్ని చెబుతూడవలసి వచ్చింది. ఏది ఏమైనా సరే ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం అపారంగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అధికార యంత్రాంగం చేసిన చర్యలు అయితే మాత్రం అందరూ శభాష్ అంటున్నారు. బాగా అరెస్ట్ చేయడం, తీర ప్రాంతంలో ఉన్నటువంటి పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి ఆహార సదుపాయాలు అందజేయడం, అలాగే విపత్కర పరిస్థితులు వస్తే ఏ విధంగా ఎదుర్కోవడం దాని మీద ముందుగానే మోటివేట్ చేయడం, ఇవన్నీ ముందుగా చెప్పడంతో ఒకంత పరిణామంగా చెప్పొచ్చు. అయితే ఓవర్ ప్రచారం మాత్రం అధికమైపోయింది. సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మీడియా మాధ్యమాల్లో ఆ తుఫాను వచ్చి మొత్తం ముంచేస్తుంది, రకరకాల ప్రయాణానికి దారితీస్తున్నట్టు అతిగా చేసిన ప్రచారం మాత్రం కొంత ఎబ్బెట్టిగానే అనిపించిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక అయితే ఎలక్ట్ చేసేలో భాగంగా ప్రభుత్వం ఒకరికి చెప్తుంటే తమ వ్యూస్ కోసం ఈ యొక్క సోషల్ మీడియాలో అధికంగా రకరకాల దుష్ప్రచారాలు చేయడం మాత్రం ప్రజల్ని భయం కబ్బితులు చేసింది. దీని మీద అధికార యంత్రాంగం కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రజలను అతిగా లేనిపోయి తమ్మనైన్లు పెట్టి లేకపోతే లేనిపోని అదృష్టపు ప్రచారాలు చేయొద్దంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఏదైనా సరే ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, ప్రజలు ఎలక్ట్ అయిన విధానం కావచ్చు, తుఫాన్ నుంచి ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగాం. ఆస్తి నష్టం ఇప్పుడు అంటే వరి పంట ఎంత నష్టం వచ్చింది, కొబ్బరి పంట ఎంత నష్టం వచ్చింది, అలాగే హార్టికల్చర్ అంటే కూరగాయలు లేకపోతే అరటి చెట్లు ఇలాంటి పంటల వాటికి సంబంధించి ఎంత నష్టం వచ్చింది దాని మీద అంచనా వేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. అత్యధికంగా నరసాపురంలో మాత్రం నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 48 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారికంగా మనకి లెక్కల్లో తెలిసింది. రైట్ దత్తు, థ్యాంక్ యూ.